అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ఆయన టీము మొత్తం ఈ 11 మంది కూడా సమావేశాలకు రావడం లేదు. ఇంతకుముందు 3 సమావేశాలు జరిగాయి, అసెంబ్లీ సమావేశాలు. దానికి పెద్దగా హాజరవ్వలేదు. అలాగే ఈ నెల 10వ తారీఖు నుంచి వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తున్నారు. వర్షాకాల సమావేశాలకు వెళ్లాలంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు దీనికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మేం కాదు, అసలు మీకు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కనీసం ఒక 17-18 సీట్లు వస్తే ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళం, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ రూల్స్ ప్రకారం 11 సీట్లు వస్తే ఎలా ఇస్తారు? అది ప్రజలే వద్దన్నప్పుడు మేమేం చేస్తామంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. అది ఒక్క కారణం చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లడం లేదు. దీని గురించి రఘురామకృష్ణరాజు ఏమొచ్చేసి వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే వాళ్ళని అనర్హత వేటు వేయొచ్చు, ఆ ఎమ్మెల్యే పదవిని తొలగించవచ్చు అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దీని మీద ఆంధ్రప్రదేశ్ లో పెద్ద చర్చ జరుగుతోంది. అంటే రేపు వర్షాకాల సమావేశాలకి వెళ్ళక ఆ తర్వాత శీతాకాల సమావేశాలు డిసెంబర్ లో, మార్చిలో మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి, మార్చి లాస్ట్ లో గానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ గానీ. ఈ బడ్జెట్ సమావేశాలకి మొత్తం దేనికి వెళ్ళకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి కాకుండా మరో 3 సీనియర్లు ఉన్నారు. ఈ 4 తీసిస్తే ఒక 5 సీనియర్లు ఉన్నారు. కానీ 6 మాత్రం కొత్త వాళ్ళు ఉన్నారు. ఈ కొత్త వాళ్ళు దీనికి భయపడిపోతున్నారు. అంటే 60 రోజులు వరుసగా అసెంబ్లీకి వెళ్ళకపోతే మా యొక్క ఎమ్మెల్యే పదవి పోతుంది. కనీసం పదవి పోవడం పక్కన పెడితే అసెంబ్లీకి వెళ్ళనటువంటి పదవి ఉండేటి ఊడితే ఏంటి అని వాళ్ళు అంటున్నారు. మా జీవితకాలం తర్వాత గెలుస్తామో లేదో కనీసం అసెంబ్లీకి వెళ్ళామని ఒక ఇదైతే ఉండాలి కదా, తృప్తి. ఆ తృప్తి మాకు లేకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనేది వాళ్ళు అంతర్గతంగా మదనం చెందుతున్నారు. అయితే ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు ఏమంటున్నాయంటే పులివెందులలో ఉప ఎన్నిక వస్తుందా అని అంబటి రాంబాబుని ప్రశ్నించారు. ఎందుకంటే రేపు యూరియా సరిపోలేదని ఆ యూరియా గురించి ఏదో ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారు. దాని గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఈ విషయం అడిగితే ఉప ఎన్నిక ఇంతకు ముందు జరిగిందా? చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు అసెంబ్లీకి రాలేదు. ఆయన ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు, శపథం చేశాడు నేను సీఎం అయినంత వరకు రానని. మరి అప్పుడేమైనా ఉప ఎన్నిక జరిగిందా? అప్పుడు ఆయన ఏమైనా తీసేశారా? లేదు కదా. ఇప్పుడు ఎందుకు మళ్ళీ పులివెందులలో ఈ ఉప ఎన్నిక వస్తుంది అంటూ అంబటి రాంబాబు అయితే సమాధానం చెప్పాడు. ఇలాగే అందరూ సమాధానాలు చెబుతున్నారు. తీయడం అంటే అంత ఆశమాసి కాదు, దానికి పెద్ద ఇది ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలు మాట్లాడగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ఈ విషయంలో చాలా మంచి పట్టు దొరికింది. ఇక్కడ ఎందుకు పనికిరాని విషయాలన్నీ బయట మాట్లాడడం, అసెంబ్లీలో మాట్లాడుకుందాం రండి అంటూ సవాల్ కూడా చేశాడు మొన్న. ఇప్పుడు ఆ సవాల్కి విలువ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల తరపు నుంచి పోరాడగలిగితే ఆయనకి రేపు మంచిగా ఇది ఉంటది కేడర్లో. ఒకవేళ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే లాస్ట్ లో ఎన్నికల ముందు అసెంబ్లీకి వెళ్ళినా లేదా ఎన్నికల ముందు ప్రచారంలోకి వెళ్ళినా తర్వాత ఈయన చాలా మాట కాసేస్తాడు.